ఎగుమతి అవకాశాలు మెండుగా కలిగి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది మిరప. ఎర్ర బంగారంగా రైతులు పిలుచుకునే మిరప సాగులో ఇటీవల చీడపీడలు ప్రధాన సమస్యగా తయారయ్యాయి. పంట వేసింది మొదలు చివరి కాపు వరకు కూడా పంటను పీడిస్తున్నాయి. కాయ దశలో ఉన్న మిరపకు ప్రస్తుతం బూడిద తెగులు, ఎండు తెగులు, కాయకుళ్ళు వంటి తెగుళ్లతో పాటు రసం పీల్చే పురుగులు నష్టం కలిగిస్తున్నాయి. వీటిని సకాలంలో నివారించకపోతే అవి మరింత వ్యాపించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాపు దశలో ఉన్న మిరపలో కనిపిస్తున్న తెగుళ్లు, రసం పీల్చు పురుగుల నివారణ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ విజయభాస్కర్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతము వాణిజ్య పంటలలో ముఖ్య పంట అయిన మిరప పంటను వివిధ జిల్లాలలో సాగు చేస్తున్నారు. ఈ మిరప పంట వివిధ దశలో ఉన్నది. పూత దశ నుంచి కాయ దశలో ఉన్నది. కాబట్టి ఈ పంటలో మేము వివిధ రకాలైన చీడపీడలను గుర్తించాము. తెగుల విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రస్తుతము మిరప పంటలో బూడిద తెగులు, ఎండు తెగులు మరియు కాయకులు తెగులు గుర్తించాము. మిర్చి పంటలో బూడిద తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకులపైన చిన్న చిన్న తెలుపు రంగులో మచ్చలు ఏర్పడి ఆకంత ఆకుపచ్చ రంగు నుంచి తెల్లని బూడిద రంగులో పైన కింద కూడా చిన్న చిన్న శిలీంధ్ర బీజాలు కూడా ఏర్పడి ఆకంత తెలుపు రంగులోకి మారిపోయి వడలిపోయి ఎండిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఆకుల మీద చిన్న చిన్న తెలుపు రంగులో ఉన్న మచ్చలను గుర్తించిన వెంటనే రైతులు 1 లీటర్ నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకము కలుపుకొని మిర్చి పంటల ఆకుల పైన కింద పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులను తగ్గించుకోవచ్చు. రెండో రకమైన తెగులు విషయానికి వచ్చినట్లయితే వడలు తెగులు లేదా ఎండు తెగులు అంటారు. ఇది ఒక రకమైన ఫిజేరియం శిలీంధ్రం వల్ల వస్తాయి. కాబట్టి మొక్కలు మనం అక్కడక్కడ చూసినట్టయితే కూడా వడలిపోయి ఆకులంతా వడలిపోయి కొమ్మలంతా కూడా బలహీనంగా తయారయ్యి మొత్తము అక్కడక్కడ కూడా గుంపులుగా కూడా ఎండిపోతాయి. మొక్కను పీకి చూసినట్టయితే తేలికగా వచ్చి మొక్కను చీల్చి చూసినట్టయితే మధ్యలో ఎరుపు రంగులో ఉన్న గోధుమ రంగులో ఉన్న చారలు కూడా కనబడతాయి. ఇలాంటి చారలు ఉన్నట్టయితే రైతు తప్పనిసరిగా ఎండు తెగులు మిర్చి మొక్కలో వచ్చిందని గుర్తించి ఆ రోగం ఉన్న మొక్క దగ్గర నీరు తగ్గించి మొదలు తడిచే విధంగా 1 లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును పోసుకోవాలని, మరి ఈ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా మొదలు తడిచే విధంగా కలుపుకున్నట్టయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా కాకుండా 2 కిలోల ట్రైకోడర్మా మిశ్రమాన్ని 10 కిలోల వేపపిండికి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి సుమారు 15 నుంచి 20 రోజుల వరకు ఆ మిశ్రమం తయారైన తర్వాత ఈ మిశ్రమాన్ని మిర్చి పంటలో కొంచెం పదును ఉన్నప్పుడు ప్రతి మొక్క దగ్గర కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని వేసుకొని పోయినట్టయితే కూడా మనకు మిర్చి పంటలో ఈ ఎండు తెగులు తగ్గించుకోవచ్చును. మూడో రకమైన కాయకులు తెగులు, కాయల మీద కూడా చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఎరుపు రంగులో ఉన్న కాయ పైన నలుపు రంగులో చిన్న చిన్న మచ్చలు, తెలుపు రంగులో కూడా మచ్చలు ఏర్పడి ఇది కొలిటోట్రైకం వల్ల శిలీంధ్రం వల్ల వస్తాయి. కాబట్టి అనేక రకాలైన శిలీంధ్ర బీజాలు దీనిలో ఉండి ఆ కాయలో నుంచి రసాన్ని పీల్చి మొత్తం తిని కాయనంతా నలుపు రంగులోకి మారి కుళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రైతులు తొలి దశలోనే ముందస్తు చర్యగానే మచ్చలు తిన్నగా అంటే తెలుపు మరి చిన్న నలుపు రంగులో ఉన్నప్పుడు గుర్తించి మార్కెట్లో లభించే ప్రొపకోనజోల్ అయితే 1 మిల్లీలీటర్లు, ఎగ్జోకోనజోల్ 2 మిల్లీలీటర్లు కలిపి మరి ఆకుల పైన మరి కాయల పైన కూడా పైన కింద మొత్తం చెట్టు అంతా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే తగ్గించుకోవచ్చు. మిర్చి పంట ప్రస్తుతము అనేక రకాలైన రసం పీల్చే పురుగులు కూడా ఉన్నాయి. అంటే ఈ తామర పురుగుల వల్ల కానీ, నల్లి వల్ల కానీ, అదేవిధంగా నల్ల తామర వల్ల కానీ, పేనుబంక వల్ల కూడా మిర్చి పంటల్లో ఎక్కువ తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. రైతులు ఇక్కడ ఏం చేయాలంటే తప్పనిసరిగా మిర్చి పంట వేసే రైతులు కొంతవరకు తట్టుకున్న రకాలైన ఈ గుంటూరు నుంచి విడుదలైన ఎల్సి రకాలు 620, 625 కొన్ని ఏమన్నా భాస్కర ఇలాంటి రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే కొంతవరకు ఈ కీటకాల ద్వారా అంటే వైరస్ ద్వారా వ్యాప్తి చెందే రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు. మరి మిర్చి పంటల్లో కూడా తొలి దశలో మనకు అతి తక్కువ ధరలో లభించే నీలిరంగు అట్టలను పెట్టినట్టయితే మిర్చి పంటలు 1 అడుగు పైన మిర్చి పంటకు పెట్టినట్టయితే తామర పురుగును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమను కూడా తగ్గించుకోవడానికి
పసుపు రంగు పూసిన అట్టలను కూడా పెట్టుకోవాలి. ఇదే కాకుండా తెలుపు రంగులో ఉన్న అట్టలను కూడా పెట్టుకున్నట్టే పేనుబంక వివిధ రకాలైన రసం పీల్చే పురుగుల ఉధృతతను తగ్గించి మిర్చి పంటలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఇంకొకటి, మిర్చి పంట వేసే ముందు రైతు చుట్టుపక్కల జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ 4 వరుసల్లో వేసుకున్నట్టయితే కొంతవరకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. ఎక్కడ కూడా మిర్చి పంటల్లో వయ్యారి బామ, కలుపు మొక్కలు లేకుండా తీసివేయాలి. అతి తక్కువ ధరలో లభించే స్పైనటోరం మరియు ఎస్పేటు, క్లోరోపైరిపాసు, ఎస్టామిప్రైడ్ ఇలాంటి మందులతోని వేప నూనె కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని మనము తగ్గించి మిర్చి పంటలో అధిక దిగుబడి పొందవచ్చు.